హాయ్, నేను మీ జావేద్. ఈరోజు ఎపిసోడ్ గురించి చెప్పే ముందు ఫస్ట్ బిగ్ బాస్ టీమ్‌ని అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే కొన్ని పాయింట్స్ తీసిన పాయింట్స్ అయితే అబ్బా! వేరే లెవెల్ అనిపించింది. ఎందుకంటే అంత డీటెయిల్డ్‌గా అబ్జర్వ్ చేసి మరి ఆ పాయింట్‌ని వీళ్ళు లిస్ట్ ఔట్ చేసినందుకు. సో, దాంట్లో కారణంగానే బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్‌లో జరిగిన తప్పు గురించి బయటకొచ్చింది. ఫస్ట్ నాగార్జున గారు ఎంటర్ అవ్వంగానే గుడ్ మార్నింగ్ ఏదో ఒకటి వాళ్ళని విష్ చేసి, తర్వాత ఈ డెమాన్ పవన్ క్యాప్టెన్సీని డిజర్వ్డేనా అని అడగడం జరిగింది. అడిగితే యాక్చువల్‌గా ఆ రోజు ఆ క్యాప్టెన్సీ టాస్క్ జరిగింది కదా! దాంట్లో స్పెసిఫిక్‌గా ఆ పాయింట్స్ అన్ని గమనించాలి అంటే ఒక్క సంచాలక్‌కి తప్ప కూర్చున్న వాళ్ళకి వాళ్ళ వ్యూలో దొరకదది. సంచాలక్ మాత్రం నిల్చొని ఉంటారు. మొత్తం గమనించుకుంటూ ఉంటారు. తిరుగుతూ కూడా ఉంటారు కాబట్టి ఆమె సంచాలకుగా ఉన్న వ్యక్తి కంపల్సరీగా దాన్ని పాయింట్ ఔట్ చేయాలి. బట్ ఇక్కడ రీతు వర్మ గారు చేయలేదు. డెమాన్ పవన్ క్యాప్టెన్సీ డిజర్వ్ కాదు అని నాగార్జున గారు స్లో మోషన్ క్లిప్ పెట్టి మరి ఆ వీడియో క్లిప్ పెట్టి మరి చూపించారు. ఆ క్లిప్లో ఎలా ఉంది అంటే ఇది స్పెసిఫిక్గా మనం స్లో మోషన్లో చూస్తేనే అర్థమవుతుంది. యాక్చువల్గా నార్మల్ స్పీడ్లో ఉంచి చూస్తే ఇది గమనించుకోలేరు ఎవరైనా. ఈవెన్ ఎపిసోడ్లో అయినా లైవ్లో అయినా దాన్ని గమనించుకోలేరు. స్పెసిఫిక్గా స్లో మోషన్లో పెట్టి చూసినప్పుడు అక్కడ క్లియర్గానే కనిపించింది. ఆమె స్టాప్ స్టాప్ అని 3 సార్లు అనిన తర్వాత డెమాన్ పవనే భరణి గారికి వీపుకి రంగు పూశారు. ఇక్కడ ఈవెన్ డెమాన్ పవన్ గేమ్లో ఉన్నాడు, స్పోర్టివ్గా ఆడుతున్నాడు. దాన్ని కనుక్కోలేకపోయాడు. మేబీ అది కూడా అనొచ్చు. స్పెసిఫిక్గా ఎందుకంటే అప్పుడప్పటికి ఆమె స్టాప్ 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 అని చెప్పేసి భరణి గారు మీరు స్టాప్ అన్న మీరు రంగు పూశారు, మీరు ఎలిమినేట్ అని చెప్పేసింది. దీని మీద ఏం చెప్పాలంటే రీతు సంచాలక్గా ఫెయిల్. ఎందుకంటే ఈమె ఫెయిల్ గురించి కూడా చెప్తా. యాక్చువల్గా ఏం జరిగిందంటే రీతుకి డెమాన్ పవన్ని క్యాప్టెన్ లాగా చూడాలి అని మనసులో అనుకున్నారు. ఇంకా స్పెసిఫిక్గా ఇంకా డెమాన్ పవన్ క్యాప్టెన్ అవ్వాలి కంపల్సరీ అని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళు ఇంతకు ముందు కూడా మాట్లాడుకొని ఉన్నారు. దానివల్ల డెమాన్ పవనే కంపల్సరీగా క్యాప్టెన్ అవ్వాల్సిందే అనే మనసులో ముద్ర వేసుకున్నారు ఈమె. ఆ ముద్ర వేసుకున్న కారణంతో ఈమె డెమాన్ పవన్ క్యాప్టెన్ అవ్వాలి అని చెప్పేసి డెమాన్ పవన్ చేసిన మిస్టేక్స్ని గమనించుకోలేకపోయింది. ఈమె కూడా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఆమె కూడా గమనించుకోలేకపోయింది. ఎందుకంటే ఆమె కూడా స్టాప్ 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 అన్నా కూడా భరణి గారు ముందుకు రావడం కలర్ తీసుకొని ఇంకా ఆ గేమ్లోనే ఉండడం అది గమనించింది. కానీ డెమాన్ పవన్ బ్యాక్ నుంచి భరణి గారికి రంగు పోవడం అనేది ఈమె గమనించుకోలేకపోయింది. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫాల్ట్. ఇక్కడ ఆమె ఒకరినే క్యాప్టెన్గా చూడాలనుకుంది. మిగతా వాళ్ళు త్వరగా ఎలిమినేట్ అయిపోతే ఆ గేమ్లో నుంచి అవుట్ అయిపోతే బాగుంటుంది అని ఈమె మనసులో ఉంది. దట్స్ ఇట్. దేనికి కారణంగా బిగ్ బాస్ అంటున్నాను, నాగార్జున గారు క్యాప్టెన్సీని రివోక్ చేశారు. దానికి డెమాన్ పవన్ కూడా ఒప్పుకున్నాడు. ఇక్కడ డెమాన్ పవన్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే స్పోర్టివ్గా చూసిన వెంటనే అది తప్పు, అలా చేయకూడదు. ఏదైనా స్పోర్టివ్గా ఆడే, తప్పు లేకుండా ఆడే క్యాప్టెన్సీని గెలుచుకోవాలి అని కూడా ఆయన కూడా అప్పటికప్పుడు దాన్ని కూడా తీసుకోవడం, రివోక్ ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ రీతు వల్ల డెమాన్ క్యాప్టెన్సీ కోల్పోయారు. కష్టపడి డెమాన్ కూడా చాలా కష్టపడి ఆడాడు. బట్ తీసుకున్న క్యాప్టెన్సీ ఒక 2 days కూడా దాన్ని అనుభవించకుండా మళ్ళీ అది రివోక్ అయిపోవడం జరిగింది. మళ్ళీ రేపు కూడా టాస్క్ పెడతారు క్యాప్టెన్సీ గురించి. రేపు చూద్దాం ఎలా జరుగుతుందో క్యాప్టెన్సీ టాస్క్. అది ఒక పాయింట్ అయితే తర్వాత ఉంది అసలు పాయింట్స్. ఈ పాయింట్స్లో ఎస్పెషల్లీ ప్రియా గారి గురించి మాట్లాడుకోవాలి. ప్రియా ఒక పాయింట్ గురించి మాట్లాడితే ఆమె గురించి ఏమైనా తప్పులుంటే దాన్ని మొత్తం ఎగిరేసుకొని ఎదుటి వారి తప్పుల గురించే పాయింట్అవుట్ చేస్తూ ఫిగర్ అవుట్ చేస్తూ మాట్లాడుకుంటూ పోతూ ఉంటారు. దేంట్లో ఈరోజు నాగార్జున గారు చూపించిన క్లిప్స్కి ప్రియా గారి మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు చెప్పాలంటే ఈ ఓనర్స్ మైండ్స్ అని బ్లాక్ అయిపోయినాయి. ఆ కాలచక్రం టాస్క్లో ప్రియా అండ్ తనుజ సంచాలక్స్ ఇద్దరిని పెట్టారు సంచాలక్స్. దాంట్లో స్పెసిఫిక్గా రూల్ ఏముంది, సింగిల్ హ్యాండ్తో ఆ కాలచక్రం ఒక హ్యాండిల్ని పట్టుకోవాలి. ఒకవేళ చేంజ్ చేసుకునే పని అయితే, అంటే వేరే హ్యాండిల్ని పట్టుకునే పని అయితే విత్ ఇన్ 3 seconds లోపలే 3 seconds కాగా లోపలే ఉంచి
వేరే హ్యాండ్ షిఫ్ట్ చేసుకోవచ్చు అని ఉంది. స్పెసిఫిక్గా అది ఈ పవన్ వేరే హ్యాండిల్ని పట్టుకునేటప్పుడు ఆ హ్యాండిల్ని వేరే హ్యాండిల్ని పట్టుకుని 2 చేతులతో పట్టుకున్నాడు ఆయన. 2 చేతులతో పట్టుకున్నా కూడా దాన్ని ఆమె ప్రియ పాయింట్అవుట్ చేయకుండా తర్వాత డిమాన్ పవన్ అదే ఆ జరిగేటప్పుడు డిమాన్ పవన్ వచ్చేసి సుమన్ శెట్టి గారి పాపం కాలు పట్టుకు లాగేసి ఆయన అవుట్ అయిపోయారు. సో ఇక్కడ సంచాలక్గా ప్రియ ఫెయిల్. యాక్చువల్గా ఇంకో సంచాలక్ తనుజ గారు వచ్చేసి ఈయన పవన్ చేయి మార్చినప్పుడే, చేయి పట్టుకున్నప్పుడే, వేరే చేయి పట్టుకున్నప్పుడే వచ్చి యువర్ అవుట్ యువర్ అవుట్ యువర్ అవుట్ యువర్ అవుట్ అని గట్టిగా ప్రశ్నించిన కూడా ఈ ప్రియా గారు తనుజ గారితో మాట్లాడకుండా దాన్ని పక్కన పెట్టేసి ఈ సుమన్ గారిని డెమాన్ పవన్ అవుట్ చేశారు కదా, దాన్నే దృష్టిలోకి తీసుకున్నారు, దీన్ని గాలికి వదిలేశారు. అదొకటైతే ఈమె ప్రియ వేరే కూడా చేశారు, అది కూడా క్లియర్ కట్గా చూపించారు. అది ఆ బాస్కెట్లో ఆ టాయ్స్ని దాచుకునే దాంట్లో కూడా సుమన్ గారు స్పెసిఫిక్గా కొట్టలేదు, తర్వాత క్లాత్నే కొట్టారు. సంజన గారు పట్టుకునేటప్పుడు క్లాత్నే కొట్టారు, బట్ ఆమె చేతిని కొట్టారని చెప్పేసి అక్కడ కూడా సుమన్ గారిని అవుట్ ఇవ్వడం జరిగింది. సో ప్రియా గారు సంచాలక్గా కంప్లీట్గా ఫెయిల్ అయిపోయారు. అండ్ రితు గారు కూడా సంచాలక్గా కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. ఇక్కడ ఈ సంచాలక్స్ వల్ల ఇద్దరి ఛాన్సెస్ అనేవి పోయాయి. యాజ్ ఏ కెప్టెన్గా డెమాన్ పవన్ తన క్యాప్టెన్సీని రివర్క్ ఇచ్చడం జరిగింది. అండ్ ఆల్సో సుమన్ గారు కూడా ఓనర్ అయ్యే ఆ ఛాన్స్ని పోగొట్టుకోవడం, అండ్ ఆల్సో ఈ కంటెండర్ ఛాన్స్ని కూడా పోగొట్టుకోవడం జరిగింది. కెప్టెన్సీ కంటెండర్ ఛాన్స్ కూడా పోగొట్టుకోవడం జరిగింది. తర్వాత ఈ రెండు ఒక ఎత్తు అయితే, ఇవి మాట్లాడేటప్పుడు మధ్య మధ్య తూ 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 అంటూ శ్రీజ గారు ఈమెకు ఏం మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడాలో కూడా తెలీదు. ఒక కాన్వర్సేషన్ జరుగుతుంటే మధ్యలో పుల్లలాగా చేయి పెట్టి నేను మాట్లాడాలి అంటారు. ఆ పాయింట్ అంటే స్పెసిఫిక్గా ఆ పాయింట్ కూడా ఈ పాయింట్ ఎలా ఉంటుందంటే, నాగార్జున గారు ఒకటి చూపించారు, దాంట్లో ఆయన ఫాల్ట్ తెలిసింది, ఆయన ఒప్పుకున్నాడు ఆ ఫాల్ట్, నేను ఒప్పుకున్నాను తెలిసిపోయినా కూడా మధ్యలో లేచి అలా ఎలా చేస్తారు, మిస్ మ్యాచ్ ఎలా చేస్తారు, అది తెలియకుండా జరిగింది కదా అని చెప్పేసి వేరే తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటారు ఈ శ్రీజ గారు. ఈమె మాట్లాడింది తూ 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 అన్నట్టే ఉంటుంది, ఆ సౌండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు కరెక్ట్ అని అనిపిస్తుంది కానీ దాంట్లో మ్యాటర్ ఉండదు. సో ఈ శ్రీజ గారిని కొంచెం వాయిస్ తక్కువ ఉంచి మాట్లాడితే ఇంకొన్ని రోజులు హౌస్లో ఉంటారు, లేకపోతే ఆడియన్స్ ఏమిని కూడా తరిమేస్తారు ఒక్కసారి నామినేషన్ కానీ పడితే. అది మాత్రం పక్కా. తర్వాత భరణి గారి గురించి మాట్లాడుకుందాం. భరణి గారు యాక్చువల్గా భరణి గారిని ఈ ఓనర్స్ ఒక ఓనర్ లాగా చూడట్లేదు, ఎందుకంటే టెనెంట్ లాగే చూస్తున్నారు. ఎందుకంటే భరణి గారు కూడా ఈ ఓనర్స్ కన్నా ఆయనకి టెనెంట్సే ఎక్కువ ఇష్టం ఉంది, ఎందుకంటే టెనెంట్స్తో కొన్ని రోజులు ట్రావెల్ చేశారు. అండ్ ఆల్సో ఈయన కూడా ఒక ఎక్స్ టెనెంట్ కాబట్టి ఈయనకి వాళ్ళ మీద కొంచెం ప్రేమ అనురాగాలు ఎక్కువ ఉంటాయి. అది సహజంగానే ఎవరికైనా ఒకరితో ట్రావెల్ చేసిన తర్వాత అది వేరే టీంలోకి వెళ్ళిన తర్వాత ఆ టీం గురించి ఆలోచించడం, వాళ్ళ గురించి సపోర్ట్ చేయడం, వాళ్ళకి ఏమైనా క్లూస్ కావాలంటే ఇవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది. అది యాస్టిస్ దేంట్లోనైనా ఏ రియాలిటీ షోలో అయినా జరుగుతుంది. సో ఇలా కూడా జరిగింది. తర్వాత భరణి గారిని స్పెసిఫిక్గా నాగార్జున గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఒక దాని గురించి స్టాండ్ తీసుకోవడం. వాళ్ళు ఒకసారి సంచాలక్ తప్పు అంటే ఈయన ఒప్పేసుకొని సైలెంట్ అవ్వడం అనేది మంచిది కాదు అని చెప్పేసి నాగార్జున గారు భరణి గారిని స్పెసిఫిక్గా వార్న్ చేయడం జరిగింది. సో రేపటి నుంచి అయినా భరణి గారు ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడితే ఈయనకు వచ్చే ఛాన్సెస్కి కొన్ని రిజల్ట్స్ అనేది పాజిటివ్గా ఉంటాయి, లేకపోతే అన్ని నెగిటివ్ అయిపోతాయి. సో దాని గురించి భరణి గారిని కూడా నాగార్జున గారు స్పెసిఫిక్గా పాయింట్అప్ చేసి మాట్లాడడం జరిగింది. తర్వాత ఇంకేముంది, నామినేషన్స్. ఈరోజు ఎవరిని నామినేట్ చేయాలి అంటే ఈరోజు ఎవరిని సేమ్ చేయాల, సో రేపు సేవ్ చేస్తారు. ఈరోజు ఈ స్పెసిఫిక్గా పాయింట్స్ని మాట్లాడాలి వాళ్ళు అనే మీదే కాన్సెప్ట్ మొత్తం జరిగింది ఈరోజు షో మొత్తం. సో ఆ క్లిప్స్ చూపించి వాటి గురించి మాట్లాడడం జరిగింది. కానీ ఈ నామినేషన్స్ని సేవ్ చేసుకోవడం జోలికి వెళ్ళలేదు. మేబీ రేపు ఏదో బిగ్గా ప్లాన్ చేస్తున్నారు, రేపటి ఎపిసోడ్లో ఇంకా బాగా డబుల్ డోసేజ్ కూడా ఉండబోతుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే రేపు క్యాప్టెన్సీ టాస్క్ కూడా మళ్ళీ రేపే క్యాప్టెన్సీ టాస్క్ పెట్టి కూడా మళ్ళీ ఒక కొత్త క్యాప్టెన్ ఎంచుకోవాలి. ఎందుకంటే మండే రోజు క్యాప్టెన్సీ టాస్క్ పెడితే నామినేషన్స్ పోతాయి. నామినేషన్స్ చేయాలని నామినేషన్స్కి అసలు పొద్దున స్టార్ట్ చేసి సాయంత్రం అవుద్ది. సో దాంట్లో ఇన్వాల్వ్ చేయకూడదని చెప్పేసి ఈరోజు రివర్క్ చేపించేసేసి రేపు ఆ టాస్క్ని కంటెండర్స్ని మళ్ళీ వీళ్ళనే చూస్ చేస్తారు. వీళ్ళనే నలుగురినే
ఇక్కడ ముగ్గురు ఒక ఎమాన్యుల్ కాబట్టి నలుగురే కాబట్టి ఈ నలుగురికి మళ్ళీ టాస్క్ కెప్టెన్ అనే టాస్క్ మళ్ళీ పెడతారు. సో రేపు అది ఇంకా చాలా బాగా ఉండబోతుంది. అండ్ ఆల్సో రేపు సేవ్ చేసే కూడా ఉంది కాబట్టి రేపు కొంచెం డోసేజ్ అనేది మసాలా కొంచెం ఎక్కువ ఉంటుంది రేపు చూడాలి స్పెసిఫిక్గా. అండ్ ఈరోజు పెద్ద బాంబు పేల్చారు. ఎందుకంటే ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మనం ఏమనుకున్నాం, ఒక ఇన్ హౌస్ ఉంది, అవుట్ హౌస్ ఉంది. ఇన్ హౌస్లోకి రావాలంటే వాళ్ళు ఇచ్చే టాస్కుల్లో గెలిస్తే ఇన్ హౌస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ ఏదో ఒకటి అయ్యి వాళ్ళకే మీరు అంటే హౌస్ మేట్స్కే బిగ్ బాస్ ఏమైనా ఆఫర్ ఇచ్చి మీరు ఇన్ హౌస్లో వాళ్ళని ఎవరైనా అవుట్ హౌస్లోకి తీసుకోవాలి అనుకుంటే ఒక టాస్క్ పెట్టి దాంట్లో గెలిచిన వాళ్ళని తీసుకునేటట్టు చేయొచ్చు. కానీ ఇక్కడ అవుట్ ఆఫ్ ద బాక్స్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగిందంటే, అంటే ఈ రోజు నుంచే ఇప్పుడు వరకు ఇన్ హౌస్లో ఉన్న ఓనర్స్ అందరూ అవుట్ హౌస్లో ఉన్న టెనెంట్స్ లాగే అయిపోవాలి. అవుట్ హౌస్లో ఉన్న టెనెంట్స్ అందరూ ఓనర్స్ అయిపోయారు. సో అటు ఇటు మారిపోయాయి. సో అది కొంచెం చూడడానికి కొంచెం డోసేజ్ పెంచేటట్టు, కొంచెం ఇంకా విజిబిలిటీ పెంచేటట్టు ఉంది. అంటే ఇప్పటి వరకు ఆ ఇన్ హౌస్లో అవుట్ హౌస్లో పడిన కష్టాలు ఇప్పుడు ఈ ఓనర్స్కి బాగా తెలుస్తాయి. సో ఫుడ్ గురించి కానీ, ఇంకా ఫెసిలిటీస్ గురించి కానీ, మాటికి ఇన్ హౌస్లోకి వెళ్ళాలంటే పర్మిషన్ అడగాలి కదా. సో ఇవన్నీ బాగా అర్థమవుతాయి. ఇంతవరకు బాగుంది. కానీ ఒక పాయింట్ మీకు స్పెసిఫిక్గా చెప్పాలండి, ఏంటంటే మనీష్ గురించి. ఈ మనీష్ లాస్ట్ వీక్ నుంచి ఫుడ్ అనేది టెనెంట్స్తో తింటున్నారు, ఓనర్స్తో తినట్లా. ఎందుకంటే లాస్ట్ వీక్ నుంచి ఫుడ్కి మానిటర్ ఎవరు? ప్రియా గారిని భరించలేక నేను టెనెంట్స్తో కలిసి తింటున్నాను, అక్కడ ఫుడ్ తినట్లేదు అంటే స్పెసిఫిక్గా ఆమె ఇన్ఛార్జ్గా ఉండి ఫుడ్ని తినట్లేదు, మిగతావి తింటున్నాను, బట్ ఫుడ్ మాత్రం లంచ్ మీల్స్ ఇవన్నీ మాత్రం టెనెంట్స్ తింటున్నాను స్పెసిఫిక్గా అని చెప్పారు. ఇక్కడ మనీష్ గారు ఏంటంటే, మనీష్ గారికి కొంచెం స్పోర్టివ్నెస్ పెంచుకోవాలండి. ఎందుకంటే ఒక చిన్న ఈమె చెప్పిన మాట అక్కడ చెప్పిన మాట కలవకపోవడంతో, ఒక బాండింగ్ అనేది క్రియేట్ కాకపోవడంతో ఈయన ప్రియా గారు మానిటర్ ఉన్నారని చెప్పేసి అక్కడ ఫుడ్ తినడం కూడా తినట్లేదు. కాబట్టి ఇది కొంచెం ఎలా ఉందంటే, రేపు ఈయన రేపు డేంజర్ జోన్లో ఉంటాడు స్పెసిఫిక్గా. ఎందుకంటే ఈ ఓనర్స్ని చూస్తుంటే, అంటే ఓనర్స్ కాదు, వచ్చిన కామనర్స్లో అందరు గట్టిగా నిలబడేటట్టే లేరు. ఎందుకంటే వీళ్ళ బిహేవియర్ ఎలా ఉందంటే, వీళ్ళు కామనర్స్ లాగే ఆలోచిస్తున్నారు, సెలబ్రిటీస్ లాగే చూస్తున్నారు. కానీ ఒక బిగ్ బాస్లో ఎంటర్ అయిన తర్వాత అందరు హౌస్ మేట్స్ అనే పదాన్ని మర్చిపోయి కామనర్స్ వెసర్స్ సెలబ్రిటీస్ అనేటట్టు ఈ కామనర్స్ బిహేవ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ కొంతమంది లైక్ ప్రియా గారు, మనీష్ గారు అండ్ ఆల్సో సమ్ అదర్ డెమాన్ పవన్, వీళ్ళందరూ. సో దాన్ని కూడా నాగార్జున గారు స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేసి మరి ప్రియాకి చెప్పడం జరిగింది. సో ఇంతటితో ఇది ఆగుతుంది, ఇలా చూడడం వ్యూ అనేది చేంజ్ అవుద్ది. దాని కారణంగా వీళ్ళని మళ్ళీ అవుట్ హౌస్కి పంపించేసరిగా రేపటి నుంచి వీళ్ళు, అంటే రేపటి నుంచి కాదు, ఈ రోజు నుంచే వీళ్ళు టెనెంట్స్ అవ్వడం జరిగింది. ఇప్పటి వరకు టెనెంట్స్ ఎంత కష్టపడ్డారో, ఫుడ్ గురించి ఎంత ఆరాటపడ్డారో అన్నీ వీళ్ళు తెలుస్తాయి. అది కూడా కాకుండా ఇప్పటిదాకా వీళ్ళు మంచి లగ్జరియస్గా ఫీల్ అయ్యారు, ఏం పని చేయకుండా కూర్చొని తిన్నో చేశారు. కాబట్టి వీళ్ళకి రేపటి నుంచి, అంటే ఈరోజు నైట్ నుంచే అవుట్ హౌస్లో ఉంటే రుచి ఎలా ఉంటుందో వీళ్ళకి కూడా అర్థం అవుతుంది. ఆ రోజు సాంబార్ రసం తింటే ఎట్లా ఉంటుందో వీళ్ళకి కూడా అర్థమవుద్ది. సో అదొకటైతే. ఇంకో పాయింట్ గురించి మాట్లాడండి. స్పెసిఫిక్గా నేను మర్చిపోయిన పాయింట్ ఏంటంటే, ఈ వీక్లో చూసుకుంటే బెస్ట్ పర్ఫార్మెన్స్గా ఓనర్స్లో నుంచి ఎవ్వరు లేరు. ఓన్లీ టెనెంట్స్ నుంచి తనుజ అండ్ ఎమాన్యుల్, వీళ్ళిద్దరూ గేమ్ని చాలా బాగా ఆడారు. బిగ్ బాస్ షోలో పెట్టిన టాస్కుల్లో కరెక్ట్గా పర్ఫామ్ చేశారు. అటు ఇటు క్రాస్ టాకింగ్ లేకుండా స్పెసిఫిక్గా పాయింట్ టు పాయింట్ డిఫైన్ చేసుకుంటూ ఆడిన వాళ్ళు వీళ్ళిద్దరే. సో వీళ్ళిద్దరిని అప్రిషియేట్ చేయాలి. యాక్చువల్గా నాగార్జున గారు కూడా అప్రిషియేట్ చేశారు. అండ్ ఆల్సో సుమన్ శెట్టిని కూడా అప్రిషియేట్ చేశారు. సుమన్ శెట్టి లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే, ఈ వీక్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే, రెండింటిని మనం టాలీ చేసుకుంటే ఈ వీక్ పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ లెవెల్లో ఆడారు. స్పెసిఫిక్గా ఆయనకి ఇచ్చిన టాస్క్లో 100% ఆయన ఎంత చేయగలుగుతారో అంత చేశారు. అండ్ మాటలు కూడా చాలా బాగా మాట్లాడడం జరిగింది. ఆయన స్పెసిఫిక్గా ఉన్నది ఉన్నట్టు మనసులో
ఏమి లేకుండా సెకండ్ ఫేస్ లేకుండా మాట్లాడడం జరిగింది. సో సుమన్ శెట్టి గారిని కూడా అప్రిషియేట్ చేయాలి. సో దట్స్ ఇట్. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ ఇలా ముగిసింది. రేపు అసలు మసాలా, డోసేజ్, స్పైసీనెస్, క్రిస్పీనెస్ అన్నీ రేపు ఉంటాయి. ఎందుకంటే రేపు కెప్టెన్సీ టాస్క్ ఉంది. నామినేషన్స్లో ఉన్న వాళ్ళని సేవ్ చేయాలి. ఫైనల్గా ఒకరు వెళ్తారా, ఇద్దరు వెళ్తారా అనేది క్వశ్చన్ మార్క్. అది రేపు చూద్దాం. బాయ్. ఇంతటితో సెలవు. థ్యాంక్ యూ.